హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. మీరు గనక హాస్టల్ వార్డెన్ జాబ్స్కి సంబంధించి ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది మిత్రమా. వీడియోని దయచేసి లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత దీనిపైన మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ మీ డౌట్స్కి సంబంధించి అన్నీ కలిపి మరో వీడియోలో తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మనకు ఏకలవ్య పాఠశాలలో నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దాదాపుగా ఇందులో 7,267 పోస్టులు ఉన్నాయి. రైట్, ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏకలవ్య పాఠశాలలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కూడా కావడం జరిగింది. ఇక్కడ ఖాళీల వివరాలు ఒకసారి చూద్దామండి. ఇందులో ప్రిన్సిపల్ పోస్టులు చూడండి 225 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా పీజీటీకి సంబంధించి 1460 ఉన్నాయి. ఇందులో మళ్ళీ సబ్జెక్టు వైజ్గా పోస్టులు ఉంటాయండి, ఖచ్చితంగా మీకు చెప్తాను. టీజీటీకి సంబంధించి చూడండి 3,962 పోస్టులు ఉండడం జరిగింది. హాస్టల్ వార్డెన్కి సంబంధించి అంటే పురుషులకి కేటాయించినటువంటి పోస్టులు 346. అదేవిధంగా హాస్టల్ వార్డెన్ మహిళలకు సంబంధించి 289 పోస్టులు ఉన్నాయి. స్టాఫ్ నర్స్కి సంబంధించి మహిళలు కేవలం 550 పోస్టులు ఉన్నాయి. అకౌంటెంట్ 61. అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 228 పోస్టులు ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ 146 పోస్టులు. మొత్తం పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే మనకు 7,267 పోస్టులు ఉండడం జరిగింది. ఆన్లైన్ అప్లై చివరి తేదీ చూడండి మనకు 23/10/2025 వరకు మనకైతే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది. మరియు నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు, అర్హతలు, సిలబస్ కానీ అంతా కూడా ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. అయితే పీజీటీ, టీజీటీ, సో ఈ యొక్క డీటెయిల్స్ చూసే ముందు హాస్టల్ వార్డెన్కి సంబంధించినటువంటి వివరాలు చెప్తాను, గమనించండి. ఇందులో మనకు పోస్టుల వివరాలు చూసినట్లయితే హాస్టల్ వార్డెన్ టోటల్గా మనకు 635 పోస్టులు అయితే ఉన్నాయి. అర్హత చూడండి, హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చండి. ఎవరైనా సరే మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే కనుక తప్పకుండా ఈ యొక్క పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో దీనికి సంబంధించినటువంటి మరి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. హాస్టల్ వార్డెన్కి సంబంధించి వయో పరిమితి కూడా మీకు 35 సంవత్సరాల వరకు అయితే ఉంటుంది. అదేవిధంగా మరి మనకు సడలింపు కూడా ఉంటుందండి. వయో పరిమితి సడలింపు కూడా ఉంటుంది. ఏజ్ లిమిట్ అయితే 35 వరకు అని చెప్పేసి గమనించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి మనకు వయో పరిమితి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులైతే అప్లై చేసుకోవచ్చు. హాస్టల్ వార్డెన్కి సంబంధించి వేతనం ఎంత ఉంటుందంటే 29,200 నుంచి 92,300 వరకు అయితే మీకు పే స్కేల్ అనేది ఉండడం జరుగుతుంది. సో నోటిఫికేషన్లో మనకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రతి పోస్టుకు సంబంధించి అది ప్రిన్సిపల్ పోస్ట్ కావచ్చు, పీజీటీ కానీ, టీజీటీ కానీ, లైబ్రరియన్ కానీ, అదేవిధంగా మనకు హాస్టల్ వార్డెన్కి సంబంధించి కానీ, అకౌంటెంట్ కానీ, ల్యాబ్ అటెండెంట్ కానీ, సో ఈ విధంగా అన్నిటికి సంబంధించి పే స్కేల్ అనేది అంటే లెవెల్ 12, లెవెల్ 8 కానీ, లెవెల్ 7, సో ఈ విధంగా వాటిని బట్టి సో ఎంత పే స్కేల్ ఉంటుంది అనేటటువంటి అంశాన్ని చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు కావాలనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసి మరొకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. వేకెన్సీస్ వివరాలు మళ్ళొక్కసారి చెప్తున్నాను. ప్రిన్సిపల్కి సంబంధించి 225, పీజీటీకి సంబంధించి 1460, టీజీటీకి సంబంధించి 3,962, ఫీమేల్ స్టాఫ్ నర్స్ వచ్చేసి 550, హాస్టల్ వార్డెన్ 635, అకౌంటెంట్ 61, అదేవిధంగా మరి ల్యాబ్ అటెండెంట్ 146, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అంటాం, జేఎస్సీ అంటాం 228. టోటల్గా మనకు 7,267 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రోజు నుంచే ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కావడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మనకు ఈ పీజీటీకి సంబంధించి చూడండి మరి ఇందులో సబ్జెక్టు వైజ్గా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది మీకు ఒకసారి క్లియర్గా చెప్తాను. ఇంగ్లీష్కి సంబంధించి 112 పోస్టులు, హిందీకి సంబంధించి 81 పోస్టులు. మళ్ళీ ఇక్కడ మీరు కేటగిరీ వైజ్గా చూసుకోవచ్చండి. మళ్ళీ ఇక్కడ కేటగిరీ వైజ్గా కూడా మీరు చూసుకునే ప్రయత్నం చేయొచ్చు. కెమిస్ట్రీ వచ్చేసి మనకు మ్యాథ్స్ వచ్చేసి 134, కెమిస్ట్రీ 169, ఫిజిక్స్ 198, అదేవిధంగా బయాలజీ 99, హిస్టరీ 140, జాగ్రఫీ వచ్చేసి మనకు 98,
కామర్సు 120, ఎకనామిక్స్ 155, కంప్యూటర్ సైన్సు మరి 154, టోటల్గా 1460 పోస్టులు అయితే ఇందులో ఉండడం జరిగింది. దయచేసి గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. అదేవిధంగా టీజీటీకి సంబంధించి చూడండి ఖాళీల వివరాలు ఒకసారి చూసినట్లయితే హిందీకి సంబంధించి 424 పోస్టులు ఉన్నాయి మొత్తం, ఇంగ్లీష్కి సంబంధించి 395, మ్యాథ్స్ 381, సోషల్ స్టడీస్ 392 పోస్టులు ఉన్నాయి మిత్రమా. సోషల్ వాళ్ళు గమనించాలి. సైన్స్ చూడండి 408, కంప్యూటర్ సైన్సు మరి 550 పోస్టులు, టోటల్గా ఇందులో మనకు మరి 2550 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో అదేవిధంగా చూసినట్లయితే ఇందులో మరికొన్ని అంటే టీజీటీకి సంబంధించి రీజియన్ లాంగ్వేజ్లో కొన్ని పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. అస్సామీ కానీ, బెంగాలీ కానీ, గుజరాతీ కానీ, కన్నడ, సో ఇలాంటి లాంగ్వేజెస్లో కూడా ఉన్నాయి. ఇందులో మళ్ళీ తెలుగు కూడా 44 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. సో ఇవన్నీ కలుపుకుంటే కనుక మళ్ళీ 223 పోస్టులు అయితే ఉండడం జరిగింది. జాగ్రత్తగా గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఇందులో మ్యూజిక్, ఆర్టు, పీఈటీ మేలు, పీఈటీ ఫీమేలు, లైబ్రరియన్ పోస్టులు కూడా మనకు 124 ఇక్కడ గమనించాలా. ఇవి కూడా ఒక 1189 పోస్టులు టీజీటీకి సంబంధించి కూడా మరి గ్రూప్ వారీగా ఇక్కడ కేటాయించడం జరిగింది. అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయని చెప్పాను కదా. ఈ నాన్ టీచింగ్ పోస్టుల్లో మనకు ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే హాస్టల్ వార్డెన్ మేల్కి సంబంధించి 304 పోస్టులు. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ అండి, ఓపెన్ కేటగిరీ కింద వీటికి ఎవరైనా పోటీ పడవచ్చు. ఈడబ్ల్యూఎస్కి ఎన్ని, మళ్ళీ ఎస్సీ వాళ్ళకి ఎన్ని, ఎస్టీ వాళ్ళకి ఎన్ని, సో ఈ విధంగా మొత్తం కేటగిరీ వైజ్గా కూడా మీరు ఇక్కడ వేకెన్సీస్ అనేవి చూసుకోవచ్చు. ఫీమేల్కి సంబంధించి 289 ఉన్నాయి. ఫీమేల్ స్టాఫ్ నర్స్కి సంబంధించి చెప్పాను కదా 550 పోస్టులని కేటగిరీ వైజ్గా మీరు చూడవచ్చు. అకౌంటెంట్ 61 ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 228, ల్యాబ్ అటెండెంట్ సో ఇక్కడ 146, మొత్తం టోటల్గా ఇవి నాన్ టీచింగ్కి సంబంధించి 1620 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకు ఎస్డబ్ల్యూకి సంబంధించి చూసినట్లయితే దాదాపుగా మరి మంచి పోస్టులు అయితే ఉండడం జరిగింది కాబట్టి 635 పోస్టులు ఉన్నాయి కాబట్టి మరి కేవలం డిగ్రీతోనే మరి దీనికి పోటీ పడవచ్చు కాబట్టి వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. పే స్కేల్ అనేది ఆల్రెడీ చెప్పాను. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్కులకు ఉంటుంది అనేది మళ్ళీ ఇక్కడ చూడండి. ప్రిన్సిపల్కి ఒక రకమైనటువంటి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుందన్నమాట. సో ప్రతి పోస్టుకు సంబంధించి కొంత డిఫరెంట్గా ఉంటుంది. టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో సిలబస్ ఏంటి, పరీక్ష విధానం ఏమిటి అనే దానిపైన నేను వీలైతే కనుక మళ్ళీ ఇంకో వీడియోలో మీకు చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక పీజీటీకి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. టీజీటీకి సంబంధించి కూడా ఇక్కడ పేపర్ ప్యాటర్న్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ టీజీటీకి సంబంధించి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు పరీక్ష విధానం పైన కొంత డెప్త్గా వివరంగా ఎలా చదవాలి, ఏం చదవాలి అనేది చెప్తానండి. హాస్టల్ వార్డెన్కి సంబంధించి కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాలా. మెయిన్ ఇక్కడ మనకు ప్రిలిమినరీ అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ టైర్ 1లో, అదేవిధంగా మనకు టైర్ 2 ఈ విధంగా తీసుకొస్తున్నాడు కాబట్టి ఇది గమనించే ప్రయత్నం చేయండి. దీన్ని వివరంగా నెక్స్ట్ వీడియోలో మీకైతే తెలియజేస్తాను. మరి దీనికి సంబంధించి ఆసక్తి, అర్హత ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు దీనికి సంబంధించి మరి మీకు ప్రిపరేషన్ యొక్క గైడెన్స్ కావచ్చు, ఏదైనా కానీ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు అందిస్తాను ఖచ్చితంగా. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ. సో వీడియో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.